హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు అసిస్టెంట్ సంబంధించి టాప్ మోస్ట్ కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. ఆల్రెడీ మనం నిన్న 100 క్వశ్చన్స్, తర్వాత 100 క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మనం మరో 50 క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. బట్ అయితే మనకు టీపీ స్టడీస్ యాప్ నందు ఈ యొక్క 250 బిట్స్తో పాటుగా మరో 250 బిట్స్, అంటే మొత్తం పార్ట్ 1 అండ్ పార్ట్ 2తో 250 + 250 మొత్తం 500 బిట్స్తో మనం అక్కడ పీడిఎఫ్ పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎట్లా మీరు అప్లోడ్ చేసుకోవాలి అంటే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన టీపీ స్టడీస్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ కార్నర్లో 3 డాట్స్ వస్తుంది. దాని పక్కన టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఫస్ట్లోనే మనకు స్టడీ మెటీరియల్ ఉంటుంది మిత్రమా. సో స్టడీ మెటీరియల్, సో దాన్ని క్లిక్ చేస్తే మీకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు టైం లేదనుకుంటే మీరు జస్ట్ మొబైల్లోనే 500 క్వశ్చన్స్ టోటల్గా రివ్యూ మాత్రం చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మనకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో టీపీ స్టడీస్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదే డీసీసీబీ బ్యాంక్ ఎవరైనా అప్లై చేసినట్లయితే వాళ్ళు కూడా స్టడీ మెటీరియల్ పరంగా కానీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ పరంగా కానీ, ఈ విధంగా గైడెన్స్ పరంగా కానీ మీకు టీపీ స్టడీస్ మీకు ఎప్పుడు విన్నట్టు ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు మనకు టీపీ స్టడీస్ అండ్ ఉత్తమ జాబ్ని ఛానల్ మీరు ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఏపీ హైకోర్టు ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా రాబోయే గ్రూప్ 4 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, బ్యాంక్స్ విద్య అన్ని రకాల ఉద్యోగాలకు మనకి ఛానల్స్ మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి మిత్రమా. ఓకే, మరి గో ఫర్ ఆన్సర్ క్వశ్చన్స్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు హోస్ట్ ద 2032 సమ్మర్ ఒలింపిక్స్? సో 2032 సమ్మర్ ఒలింపిక్స్కు ఏ సిటీని హోస్టింగ్ చేయడం జరిగింది అంటే బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. అంటే 2032 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ విచ్ వాజ్ రీసెంట్లీ టెస్ట్ ఫైర్డ్ బై రష్యా? సో S-500. Then name the government of India has extended the duration of the Stand of India scheme up to the year of. సో 2035 వరకు ఇక స్టాండ్ ఆఫ్ ఇండియా స్కీమ్ను మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఐఐటి రూపార్ డెవలప్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆక్సిజన్ రేషనింగ్ డివైస్ దట్ ఈస్ కాల్డ్ AMLEX. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ లీడర్? ఓకే, సో డిప్యూటీ లీడర్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, who has been appointed as the deputy leader of the Rajya Sabha is Mukhtar Abbas Naqvi. Next question, the Nelson Mandela International Day is observed annually on which day? July 18th. Next one, who among the following wrote the book The India Story అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? భీమల్ జలాన్. ఈయన ఆర్బీఐకి గవర్నర్గా కూడా ఉండడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, కామన్ హైకోర్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్? ఓకే, ఇక కామన్ హైకోర్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ లడక్ రీనేమ్డ్ యాజ్. జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ను ఇక కోర్టు యొక్క పేరు ఏం పెట్టారంటే హైకోర్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, నేమ్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ విచ్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఓకే, సో నేమ్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ విచ్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై పిఎం మోడీ. సో రుద్రాక్ష. ఓకే, రుద్రాక్ష. దెన్ మండూదియా రైల్వే స్టేషన్ రీనేమ్డ్ యాజ్ డాష్ రైల్వే స్టేషన్ దట్ ఈస్ కాల్డ్ బెనారస్ రైల్వే స్టేషన్. దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ నేపాల్స్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద 5th టైం? సో నేపాల్ ప్రధానమంత్రిగా 5వసారి ఎవరు ఈ క్రింది వారిలో ఎన్నికవడం జరిగింది? షేర్ బహదూర్ దేవ్బా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2026? ఓకే, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2026 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్? 2026కు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ ఏ కంట్రీ ఆతిథ్యమిస్తూ ఉంది అంటే ఇండియా. దెన్ యశ్పాల్ శర్మ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ ఆన్ క్రికెటర్. యశ్పాల్ శర్మ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆయన ఏ రంగానికి చెందిన వ్యక్తి అంటే క్రికెటర్. దెన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాజ్ లాంచ్డ్ భీమ్ UPI QR. ఓకే, సో భీమ్ UPI QR బేస్డ్ పేమెంట్ ఇన్ భూటాన్. ఓకే, భీమ్ యూపీఐ ఎక్కడ చేశారండి? భూటాన్.
దెన్ నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్. నేమ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద గ్రేట్ బిగ్ లయన్. ద గ్రేట్ బిగ్ లయన్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే క్రిస్ నైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్. ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ టు కమ్ అప్ ఇన్. ఓకే, మరి ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క డాల్ఫిన్కు నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను ఎక్కడ ప్రవేశపెట్టినారంటే పాట్నా. దెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అన్వీల్డ్ ఏ స్టాట్యూ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్. సో మహాత్మా గాంధీ యొక్క స్టాట్యూని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఎక్కడ ఏ దేశంలో అన్వీల్ చేశారు అంటే జార్జియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుట్బాల్ టీమ్ హ్యాస్ వన్ ద యూరోపియన్ ఛాంపియన్షిప్ 2020. మరి 2020లో యూరోపియన్ ఛాంపియన్షిప్లో ఫుట్బాల్ ఎవరు గెలిచారు అంటే ఇటాలీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అడ్జడ్జ్డ్ ద ప్లేయర్ ఆఫ్ UEFA Euro 2020. హూ హ్యాస్ అడ్జడ్జ్డ్ ద ప్లేయర్? ఓకే రండి, జియాన్ లూగి డొనార్ముమ్మా. ఓకే, డొనార్ముమ్మా. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ విల్ ఆర్గనైజ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 ఇన్ ఫిబ్రవరి 2022, హర్యానా. దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద Euro 2020 గోల్డెన్ బూట్స్? చాలా ఇంపార్టెంట్ బిట్ అనేది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద Euro 2020 గోల్డెన్ బూట్స్ ఈజ్ క్రిస్టియానో రొనాల్డో. దెన్ రైల్ కార్గో మూమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ డాష్ గెట్స్ ఎ బిగ్ బూస్ట్? నేపాల్. ఇండియా మరియు నేపాల్ మధ్య ఇక రైల్ కార్గో మూమెంట్ అనేది ఒక పెద్ద బూస్టింగ్ అనమాట. దెన్ విచ్ టీమ్ హ్యాస్ వన్ ద కోపా అమెరికా 2020? వెరీ ఇంపార్టెంట్ బిట్ అనేది, వెరీ ఇంపార్టెంట్ బిట్. విచ్ టీమ్ హ్యాస్ వన్ ద కోపా అమెరికా 2021? అర్జెంటీనా. సో అర్జెంటీనా గెలుచుకోవడం జరిగింది అనమాట. కోపా అమెరికా ఫుట్బాల్ను ఎవరు గెలుచుకున్నారంటే అర్జెంటీనా. దెన్ వరల్డ్ పాపులేషన్ డే అబ్జర్వ్డ్ ఆన్. వరల్డ్ పాపులేషన్ డేని ఎప్పుడు మనం జరుపుకుంటామంటే 11th జూలై ఎవ్రీ ఇయర్. దెన్ హూమ్ డిడ్ అస్లీ బార్టీ బీట్ ఇన్ ఆర్డర్ టు విన్ హర్ మెయిడెన్ వింబుల్డన్ టైటిల్? సో వరుసగా మొట్టమొదటిసారిగా వింబుల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే కరోలినా ప్లిస్కోవా. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డిక్లేర్డ్ డాష్ యాజ్ వరల్డ్ మలాలా డే టు ఆనర్ ద యంగ్ యాక్టివిస్ట్ మలాలా యూసఫ్జాయ్. మరి వరల్డ్ మలాలా డేని ఏ తేదీని జరుపుకోవాలని యునైటెడ్ నేషన్స్ ప్రతిపాదించింది అంటే 12th జూలై. దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద వింబుల్డన్ ఛాంపియన్షిప్స్ 2021? హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద వింబుల్డన్ ఛాంపియన్ 2021? నోవాక్ జోకోవిక్. ఇన్ విచ్ స్టేట్ ఇండియాస్ ఫస్ట్ క్రిప్టోగ్రామిక్ గార్డెన్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్? ఉత్తరాఖండ్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ inaugurated India's first private LNG facility plant at Nagpur. Okay, so నితిన్ గడ్కరీ ఎవరంటే యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఇండియా యొక్క ఫస్ట్ ప్రైవేట్ LNG ఫెసిలిటీ నితిన్ గడ్కరీ మరికేమి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా నాగపూర్. నేమ్ ద బంగ్లాదేశీ క్రికెటర్ హూ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్? ఓకే, మహమ్మదుల్లా రియాద్. దెన్ నేమ్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ. ఓకే, నేమ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ పేరేమండి ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ. ఈ యొక్క పుస్తకాన్ని ఎవరు రచించారు? బల్జిత్ కౌర్ తులసి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద వింబుల్డన్ జూనియర్ మెన్స్ టైటిల్? సో వింబుల్డన్ జూనియర్ మెన్స్ టైటిల్ గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే సమీర్ బెనర్జీ. ఇండియన్ ఆరిజిన్ అనమాట తను. సో సమీర్ బెనర్జీ. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద వింబుల్డన్ జూనియర్ మెన్స్ టైటిల్? సమీర్ బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ డే? ద థీమ్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద COVID-19 pandemic on fertility. The impact of the COVID-19 pandemic on fertility.
ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 cities ఆఫ్ ఇండియా రెడీ టు హోస్ట్ ఉమెన్స్ ఏషియన్ కప్ 2022? సో ముంబై అండ్ పూణే. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద న్యూలీ అపాయింటెడ్ క్యాబినెట్ మినిస్టర్ ఫార్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్గా ఎవరు ఎన్నికైనారు, ఎవరిని రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగిందంటే మన్సుఖ్ మాండవీయ. ఓకే, సో మనం సుఖంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం కదా, అందుకనే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు అంటే మన్సుఖ్ మాండవీయ గురించి మనం. ఓకే, మనం సుఖంగా ఉంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ బాగుంటుంది. దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ టేక్స్ ఓత్ ఫర్ ద న్యూ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్? మరి ఎడ్యుకేషన్ న్యూ మినిస్టర్ ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ మనకి సెంట్రల్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. దెన్ నేమ్ ద న్యూ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్. అనురాగ్ సింగ్ ఠాకూర్. ఓకే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ గోవా? పిఎస్ శ్రీధరన్ పిల్లై. దెన్ హూ బికమ్స్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఖాదీ ప్రాకృతిక్ ప్లాంట్? ఓకే, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఖాదీ ప్రాకృత్ ప్లాంట్ నితిన్ గడ్కరీ. సో బండారు దత్తాత్రేయ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? హర్యానా. దెన్ నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ కర్ణాటక? సో కర్ణాటక గవర్నర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? సో తవార్చంద్ గెహ్లాట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ టు గెట్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం? ఇండియా యొక్క సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియంగా ఏది ఉంది అంటే జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్, సత్యదేవ్ నారాయణ్ ఆర్య హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద థర్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ టు గో టు స్పేస్ ఆఫ్టర్ కల్పనా చావ్లా. సో కల్పనా చావ్లా తర్వాత థర్డ్ ఉమెన్గా స్పేస్ వెళ్తున్న వ్యక్తి ఎవరంటే శిరీష బండ్ల విజయవాడ, ఆంధ్రప్రదేశ్. దెన్ నేమ్ ద ఫ్లాగ్ బేరర్ ఆఫ్ ద ఇండియన్ కంటింజెంట్ ఇన్ ద టోక్యో పారాలింపిక్స్? ఓకే, మరియప్పన్ తంగవేలు. దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా? సో బాంబే సమాచార్. Then who among the following will be the new Vice Chief of Indian Air Force? So Vivek Ram Chaudhary. Then next question, PM Modi has recently launched Japanese style Zen garden in which city of India? Ahmedabad. Next question, the International Asteroid Day is observed annually on 30th June. Then who has recently become youngest Indian cricketer to make debut in all formats? Okay, Shafali Verma. Okay, who has recently become youngest Indian cricketer to make debut in all the formats ante Shafali Verma. Okay మిత్రమా, సో ఈ సంబంధించినటువంటి మీకు టోటల్ కరెంట్ అఫైర్స్ కావాల్సి ఉంటే మనకు టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మీకు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు పైన స్టడీ మెటీరియల్ ఉంటుంది. అక్కడ స్టడీ మెటీరియల్ మీరు చూసుకొని మీరు మొబైల్లో అన్ని క్వశ్చన్స్ మొత్తం 500 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. మీకు ఏమన్నా ఏ డౌట్స్ అయినా సరే బ్యాంక్స్ పరంగా కానీ గ్రూప్స్ పరంగా కానీ ఏ పరంగా ఉన్నా కూడా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు మన యొక్క నెంబర్ 8688080802కి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.